నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఈరోజు నిన్న తీన్మార్ మల్లన్న కార్యాలయం మరియు క్యూనిస్ పైన దాడి జరిగినటువంటి విషయం మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. సో దీనిలో ప్రధానంగా కవిత వర్సెస్ తీన్మార్ మల్లన్న ఈ ఇద్దరి మధ్యలో ఆధిపత్య పోరులో భాగంగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు తప్పు అని కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే, లేదు తీన్మార్ మల్లన్న మాట్లాడినట్టు మాటలు అదొక సామెత అని చెప్పేసి కొంతమంది మద్దతు తెలుపుతా ఉన్నారు. ఇంకొక వైపు కవిత అలా దాడి చేయడం కరెక్ట్ అని కొంతమంది మాట్లాడుతున్నారు. దాడి చేయడం తప్పు, అట్లా చట్టం చేతిలో తీసుకొని తప్పు అని చెప్పేసి కొంతమంది భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నటువంటి ఈ తరుణంలో కల్వకుంట్ల ఒకవేళ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తప్పే అయితే ఈరోజు మరి కల్వకుంట్ల కవితకు మద్దతుగా వాళ్ళ అయ్యా కేసీఆర్ కానీ వాళ్ళన్న కేటీఆర్ కానీ లేకపోతే హరీష్ రావు కానీ సంతోష్ రావు కానీ నిలబడాలి కదా. ఈరోజు వాళ్ళ నలుగురు ముఖ్యంగా ఆ కల్వకుంట్ల కుటుంబం ఏం నోరు మెదపకుండా ఈరోజు కొంతమంది మాత్రం మాట్లాడుతూ ఉంటే, ఈరోజు కల్వకుంట్ల కుటుంబం తీన్మార్ మల్లన్నకు మద్దతుగా ఉందా లేదంటే కవితకు మద్దతుగా ఉందా అనేటువంటి అనుమానాలు చాలా పెద్ద ఎత్తున బలపడుతూ ఉన్నాయి. ఒకవేళ కవితకు మద్దతుగా ఉంటే కేటీఆర్ ఎందుకు కనీసం ఒక ట్వీట్ కూడా పెట్టలేని భావదారి తెప్పేసి ఎందుకున్నాడు? హరీష్ రావు ఎందుకు స్పందించట్లేదు? కేసీఆర్ నువ్వు కన్న బిడ్డనే కదా, నీ రక్తమే కదా, మరి తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు తప్పైతే మరి మీరెందుకు స్పందించట్లేదు? దీనిపైన ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? బీఆర్ఎస్ పార్టీలో కీలక వ్యక్తులు ఎవరు కూడా నిన్న మధుసూదన్ చారి ఏది మండలికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో మండలి ఎల్పీ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఒక ప్రెస్ స్టోర్ రిలీజ్ చేసింది. చాలా జాగ్రత్తగా సదరు ఎమ్మెల్సీపై జరిగినటువంటి మాటలను అనుచితం అంటూ మాట్లాడుతూ ఆడ బీఆర్ఎస్ పార్టీ కానీ ఏది కానీ కలిసి బీఆర్ఎస్ పార్టీ మెన్షన్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఆయన ప్రెస్ స్టోర్ రిలీజ్ చేయడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీలో సరే కల్వకుంట్ల కుటుంబం పక్కన పెడితే ఎవరైనా ఏ నాయకుడైనా ఆమె వెంబడి ఆమెకు మద్దతుగా నిలబడుతున్నాడా? ఎవరూ లేదు. ఈరోజు ఎందుకు చాలామంది వ్యక్తులు బట్ట చెప్పుకుంటా ఉన్నారు? కల్వకుంట్ల కుటుంబంలో కవిత సొంత తండ్రి అయినటువంటి కేసీఆర్ కానీ సొంత అన్న అయినటువంటి కేటీఆర్ కానీ వీళ్ళు మాట్లాడతలేరు, కానీ చాలామంది వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? అయ్యా అన్నలకు లేనటువంటి బాధ మీకెందుకు వచ్చిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు నిలబడాలి కదా కవితకు మద్దతుగా, ఎందుకు మిగతా శక్తులు నిలబెడతా ఉన్నాయి? ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం మిత్రులారా. ఈరోజు తీన్మార్ మల్లన్నకు మరి పరోక్షంగా ఈ కవిత చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా మరి తీన్మార్ మల్లన్నకు పరోక్షంగా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారా? ఈరోజు చాలా స్పష్టంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ నాదే, నా నాయకుడు ఓన్లీ కేసీఆరే అంటా ఉన్నావు తప్ప కేటీఆర్ నాయకత్వాన్ని కానీ హరీష్ రావు నాయకత్వాన్ని కానీ ఆమె యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని నాకే ఇవ్వాలని దాంట్లో ఆమె భీష్మించి కూర్చున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ క్రమంలో వాళ్లకు అంటే సొంత చెల్లె సొంత బిడ్డ వీళ్ళు ఏదైతే ఉందో అధికారం కోసం మేము ఎంతకైనా పోతాం, కానీ ఈరోజు దానికి బంధాలు కానీ బంధుత్వాలు కానీ మాకు అవసరం లేదు. ఈరోజు కేసీఆర్ వ్యవహారశాల అదే విధంగా కనబడతా ఉంది, కేటీఆర్ వ్యవహారశాల అదే విధంగా కనబడతా ఉంది, హరీష్ రావు వ్యవహారశాల కూడా అదే విధంగా కనబడతా ఉంది. అంటే వీళ్ళకు అధికారం కావాలి, పదవులు కావాలి తప్ప సొంత రక్తం పంచుకొని బిడ్డ, రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లె ఈరోజు ఆమె పైన ఒక వ్యక్తిత్వ హననం జరుగుతూ ఉంది, చాలా పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో ఆమెకు అండగా నిలబడదామనేటువంటి సోయిలేని చాతగాని దద్దమ్మలు ఈరోజు కేసీఆర్ కేటీఆర్లో కనబడతా ఉన్నారు. అంటే దీన్ని బట్టి వీళ్ళు ఎవరికి మద్దతు తెలుపుతా ఉన్నారు? తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు సరి అయినవే అని పరోక్షంగా మద్దతు తెలుపుతున్నట్టే కదా. కేటీఆర్ మొన్న మహాన్యూస్లో తమ్మనిళ్ళు విచిత్రంగా పెట్టిరు, తప్పుడు తమ్మనిళ్ళు పెట్టని చెప్పేసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వెళ్ళి దాడులు చేశారు కదా. మరి అదే వ్యక్తిత్వ హననం ఈమె మీద జరిగిందని చెప్పి చాలా పెద్ద చర్చ జరుగుతుంది కదా. మరి ఎందుకు ఈమెకు మద్దతుగా నిలబడడం లేదు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ? అంటే వాంటెడ్లీ వీళ్ళు కావాల్సుకొని ఈమెను ఈమె అధికారం ఆమె వస్తే మా అధికారం మీద మా అధికారాన్ని గుంజుకుంటుంది. సో ఈ క్రమంలో ఈమెను ఎంతకైనా చేయాలి, మాకు రక్త సంబంధం అవసరం లేదు, మా సొంత చెల్లె అయినా సొంత బిడ్డ అయినా కానీ అధికారం కోసం ఆమెను ఎంత వ్యక్తిత్వ హననం చేయని ఏమన్నా కానీ అన్నట్టుగా వదిలేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో పరోక్షంగా వీళ్ళు స్పందించకపోతే మల్లన్నను సపోర్ట్ చేసినట్టుగానే కనబడుతుంది. సో ఇప్పుడు ఎవరు మాట్లాడుతుంది? బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళ కుటుంబంతో పాటు ఏ క్యాడర్ కూడా ఎవరు కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. పాప ఆమెకి తెలిపాలి కదా.
తెలపలేకపోతున్నారు. ఇది విచిత్రమైనటువంటి ఒక కవితకు అనుభవమే వాళ్ళందరూ కూడా అనుభవం లాగానే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. దీని గురించి ఇక నేను చాలా స్టోరీస్ చేసిన, ఇది కూడా అందులో భాగమే. కనీసం అంటే దీనిలో ప్రజలు తెలుసుకో విషయం ఏంటంటే కేసీఆర్ కేటీఆర్ స్పందించకపోతే మరి వీళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టో ఒకసారి మీరే అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. సో చూస్తున్నానండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.